దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుక్కట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్, ముఖ్యంగా కుక్కట శాస్త్రం ఆధారంగా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓటమి చెందుతాయని మన ఛానల్లో ప్రతిరోజు చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా పక్షం ప్రకారం, అదేవిధంగా నక్షత్రం ప్రకారం వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. అదేవిధంగా ఆల్ అనే బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. మనం పందెం వేసేటప్పుడు రంగు అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి రంగు ఎంచుకునే విషయంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. రంగు 60 నుంచి 70% వరకు మనకి విజయాన్ని తెచ్చిపెడుతుంది. మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బలము, కోడి యొక్క పోట్లాట, తర్వాత దాని యొక్క బ్లడ్ లైన్, ఇవన్నీ కూడా మిగతా ఫ్యాక్టర్స్గా మనం చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా మనకి 60 నుంచి 70% వరకు రంగు అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి రంగు విషయంలో మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. మరి ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మొదటి జాము ఉదయం 6:05 ప్రారంభమై మరి 8:29 వరకు కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మిత్రులందరూ కూడా ఒకటి గమనించాలి, ప్రతి జాము కూడా 2:24 ఉంటుంది. అయితే జాము ముగిశాక కొంతమంది పందెం వేసుకొని పందెం లాస్ అవుతున్నారు కాబట్టి అలా కాకుండా జాము ముగియటానికి ముందే ఒక 10 నిమిషాల ముందే మీరు పందాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. విజయం అనేది 100% వస్తుంది. ఫ్రెండ్స్, మరి ఈరోజు మొదటి జాములో గెలిచే రంగులు, మనం ముసుగ్గా పెట్టుకునే రంగు కాకి డేగని పెట్టుకోవాల్సి ఉంటుంది. కాకి డేగ విజయంలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కాకి డేగని మనం ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు. ఇక రెండవ జాము ఫ్రెండ్స్, ఇక మొదటి జాములో గెలిచే రంగులు వచ్చేసి శుద్ధ కాకులు, పండు డేగలు, చింతపండు డేగలు, నల్లబొట్ల సీతువాలు, కాకి డేగలు, నల్లకట్టు రసంగులు, పసిమిగల కాకులు, ఇవన్నీ కూడా మొదటి జాము ప్రకారం విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు కాబట్టి ఖచ్చితంగా ఈ రంగుల్ని ఓడిపోయే రంగుల్ని పెట్టుకోవాలి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి నెమళ్ళు, నెమలి పింగళాలు, తెల్ల నెమళ్ళు, కోడి అబ్బురాసులు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు. ఫ్రెండ్స్, ఇవి మొదటి జాము ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ రంగులైతే గెలుస్తున్నాయో మొదటి జాములో ఆ రంగులను మాత్రమే మీరు పందెం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఫ్రెండ్స్, ఇక రెండవ జాము విషయానికి వస్తే 8:29 ప్రారంభమై మరి 10:53 వరకు కూడా రెండో జాము సమయం కొనసాగుతుంది కాబట్టి ఇక ఈ రెండో జాము ప్రకారం మనం ఏ రంగులు పెట్టుకోవాలని ఒకసారి చూసుకున్నట్లయితే, ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు ఎర్రనెమలి పింగళాన్ని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రంగు చూసుకొని ఫ్రెండ్స్ 1-2 సార్లు రంగు చూడండి. రంగులో ఉంటే మాత్రమే పందెం వేయండి, లేకుంటే లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి రంగు చూసుకొని వేసుకోండి. ఇక మొదటి జాము ప్రకారం చూపులకు గెలిచే రంగులు నెమలి పింగళాలు, నెమలి కెక్కెరాలు, శుద్ధ నెమళ్ళు, పసిమిగల సీతువాలు, ఎర్రబొట్ల సీతువాలు, డేగ పింగళాలు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రెండవ జాము ప్రకారం విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు. ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి కాకి, అదేవిధంగా శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు అనేవి మరి రెండో జాము మొత్తం మీద కూడా ఓటమి చెందడానికి అవకాశం ఉంది. ఇక్కడ నేను చాలా క్లియర్గా మీకు అందించడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా గెలిచే రంగులు, రైట్ సైడ్ అన్నీ కూడా ఓడిపోయే రంగులు. ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అవే రంగుల్ని, ఏ రంగులు అయితే ఓడిపోతున్నాయో జాముల ప్రకారం ఆ రంగులు పెట్టుకోండి. విజయం అనేది 100% వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇక మూడవ జాము విషయానికి వస్తే ఈరోజు 10:53 ప్రారంభమై మరి 1:18 వరకు కూడా మూడవ జాము అనేది కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మూడవ జాము ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకోవడానికి, ముసుగు పందెం వేసుకోవడానికి అవకాశం ఉన్న రంగు ఒకసారి చూసుకున్నట్లయితే కోడి డేగ విజయం ఉంటాయి కాబట్టి కోడి డేగని మనం మూడవ జాములో ముసుగు పందెం వేసుకొని విజయం అనేది సాధించవచ్చు. ఇక ఓన్లీ చూపులకి గెలవడానికి అవకాశం ఉన్న రంగులు ఒకసారి చూసినట్లయితే కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, కోడి రసంగులు, అదేవిధంగా పండు డేగలు అనేటివి మూడవ జాము ప్రకారం గెలుపొందే రంగులు. అంటే గెలవడానికి ఈ రంగులు అనేవి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి ఇక ఓడిపోయే రంగు కోళ్ళు చూసినట్లయితే నల్లకట్టు అబ్బురాసులు, సీతువాలు, శుద్ధ కాకులు, నల్లబొట్ల సీతువాలు, కాకి నెమలి పింగళాలు, నల్ల కెక్కెరాలు అనేటివి మరికి మూడో జాము మొత్తం మీద కూడా ఓటమి పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి
మనకి గెలిచే పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే, అంటే గెలుపొందే రంగులు, ఓడిపోయే రంగుల మధ్య తేడా తెలియాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏ రంగులైతే గెలుస్తున్నాయో అవే రంగుల్ని ఈ ఓటమి రంగులు పెట్టుకున్నట్టయితే మనకి మ్యాక్సిమం విజయం వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక 4వ జామ్ చూసుకున్నట్లయితే 1:18 ప్రారంభమై 3:42 వరకు కూడా మరి ఇక 4వ జామ్ కొనసాగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ 4వ జామ్లో మరి కాకి నెమలిని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కాకి నెమలి రంగుని మనం 4వ జామ్లో ముసుగ్గా పెట్టుకోవాలి. కాకి నెమలి విజయంలో ఉంటాయి కాబట్టి కాకి నెమలి రంగుని మనం ఈ జామ్లో ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక ఓన్లీ చూపులకి, ముఖ్యంగా మనం జాముల ప్రకారం చూపులకి వేసుకునే రంగులు 4వ జామ్లో శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, నెమలి అబ్బురాసులు, కోడి కాకులు, అదేవిధంగా కోడి నెమళ్ళు, ఇవన్నీ కూడా 4వ జామ్ ప్రకారం గెలవడానికి అవకాశం ఉన్న రంగులు. ఖచ్చితంగా ఈ రంగులు మీరు పందెం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అది కూడా ఓడిపోయే రంగుల మీద కాబట్టి ఆ ఓడిపోయే రంగులు చూస్తే కోడి రసంగులు, పండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సీతువాలు, ఎర్ర పింగళాలు, అదేవిధంగా మరి రసంగి డేగలు అనే రంగులు కూడా మరి 4వ జామ్ ప్రకారం ఓటమి చెందడానికి అధిక అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గెలుపు రంగుల మధ్య, గెలిచే రంగుల మధ్య, ఓడిపోయే రంగుల మధ్య తేడా అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రిజల్ట్ అనేది వస్తుంది. ఇక చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే 3:42 నుంచి మరి 6:06 వరకు కూడా 5వ జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఇక ఈ జామ్ ప్రకారం ఏ రంగు కోళ్ళని మనం ముసుగ్గా పెట్టుకోవాలంటే కోడి పింగళని ముసుగ్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కోడి పింగళ రంగుని మనం 5వ జామ్లో ముసుగ్గా పెట్టుకొని చాలా ఈజీగా విజయం అనేది సాధించవచ్చు. మరి అదేవిధంగా చూపులకి, ముఖ్యంగా మనం చూపులు పెట్టుకునే రంగులు కోడి కెక్కెరాలు, కాకి పోలాలు, కోడి ఎర్రమైలాలు, నల్లబొట్ల సీతువాలు, సీతువాలు, కోడి పోలాలు ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి 5వ జామ్ ప్రకారం గెలవడానికి అధిక అవకాశం ఉన్న రంగులు. ఖచ్చితంగా ఈ రంగులు మాత్రమే మనం 5వ జామ్లో చూపులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఓన్లీ ముసుగు పెట్టుకోవాలంటే 5వ జామ్లో కోడి పింగళ రంగుని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్. మరి ఇక ఓడిపోయే రంగులు, ఓటమి రంగుల మీద మనం పెట్టుకోవాలి కాబట్టి ఆ ఓడిపోయే రంగులు చూస్తే శుద్ధ నెమళ్ళు, రసంగి డేగలు, నల్లకట్టు రసంగులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, అదేవిధంగా శుద్ధ డేగలు, ఇవన్నీ కూడా మరి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రంగులు మీరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. 100% విజయం అనేది సాధిస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా సరే మొదటిసారి చూస్తున్న వారు ఉంటే, లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది. అదేవిధంగా మీరు లైక్ చేయడం ద్వారా కూడా చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది వీడియో చేయడానికి. కాబట్టి మిత్రులు ఎవరు కూడా చూసి వెళ్ళిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్, జై హింద్.